రీసెంట్‌గా ఢిల్లీలో జరిగిన పేలుళ్ళకి 100కి 99% ఒక మతానికి చెందిన వారని తేలింది. ఆ ఢిల్లీలోని బాంబు పేలుళ్ళే కాదు, హైదరాబాద్‌లో మరొక ఉగ్రవాది ఆముదం నుంచి తయారైన పిప్పి నుంచి రెజిన్‌ని తయారు చేసి, విషాన్ని తయారు చేసి, అది జనాల్లోకి ఆహార పదార్థాల ఆహార పదార్థాల ద్వారా గానీ, నీటి ద్వారా గానీ చాలా వరకు పెద్ద కుట్ర చేయాలని ప్రయత్నించాడు. ప్రతిసారి ఇలాగే జరుగుతున్న ఆ మతాన్ని మనం సెక్యులరిజం పేరుతో ప్రోత్సహిస్తున్నామని అనిపిస్తుంది. ఇకనైనా మేల్కోండి. ఆల్రెడీ కొన్ని నగరాల్లోన అతి చిన్న నగరమైన విజయనగరం లాంటి నగరాల్లో కూడాను వాళ్ళ స్థావరాలు ఏర్పరుచుకున్నారు. అట్లీస్టు ఈ పచ్చనైన పల్లెటూర్లనే కాపాడుకుందాం. కాబట్టి షాపుకు ధూపమేస్తాం, మీ ఇంటికి నిమ్మకాయలు కడతాం, మీ బిందెలకు మాట్లేస్తామని చెప్పి వస్తే వాళ్ళను అక్కడి నుండి అక్కడికి తరిమేయండి. ఏదైనా ఆదిలోనే అంతం చేయాలి. అది మర్రి చెట్టులాగా వేళ్ళు, ఊడలతో సహా బలం పెంచుకుంటే మాత్రం దాన్ని ఏమీ చేయలేం. ఇప్పటికైనా మేల్కోండి. స్ట్రైట్‌గా చెప్తున్నాను. ముస్లిం మతాన్ని దూరంగా పెట్టండి. మొదట్లోనే మోసం జరిగింది. మొదట్లోనే తప్పిదం జరిగింది. దయచేసి ఇకనైనా వాళ్ళని దూరం పెట్టండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మీరు చూసుకుంటే ఈ ఎప్పుడెప్పుడు బాంబులు జరిగాయి, ఎవరెవరు కారణమో చూసుకుంటే కంప్లీట్‌గా ఒకటే మతం. ఇకనైనా సరే వీళ్ళ ఆగడాలని కట్టిపెట్టండి. చాలా దారుణంగా జరుగుతున్నాయి ముందున్న రోజుల్లో. మీ పల్లెటూర్లకి ధూపం పేరుతో గానీ, ఇంకా ఏదైనా పేరుతో గానీ వస్తే ఒకరిద్దరే వస్తారు స్టార్టింగ్‌లో. మెల్లమెల్లగా పానీపూరి, చాటు ఇవన్నీ చెప్పి పల్లెటూరులో స్థిరపడతారు. ఆ ఛాన్స్ ఇవ్వకండి. పల్లెటూర్లు స్వచ్ఛమైన సనాతన ధర్మాలతో వర్ధిల్లాలి. థ్యాంక్ యూ.